2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు రాజకీయాల్లో ఇనాక్టివ్ గా మారారు. వైఎస్ఆర్సీపీ నాయకులకి ఎవరికి అందుబాటులోకి రాలేదు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. వైఎస్ఆర్సీపీలో ఉన్నారా లేదా అన్న అనుమానం ధర్మాన ప్రసాదరావు వ్యవహారంలో వచ్చినటువంటి నేపథ్యాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ అయ్యారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన ప్రెస్ మీట్ పెట్టి మరి ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు. అయితే ధర్మాన ప్రసాదరావు ఈ 16 నెలల కాలం పాటు ఎందుకు ఇనాక్టివ్ గా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు, వైఎస్ఆర్సీపీ నేతలకు అందుబాటులోకి రాలేదు, ఇప్పుడు ఉన్నట్టుండి ప్రభుత్వంపై ప్రశ్నలు సంధించడానికి కారణం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎన్నికలకు ముందే ధర్మాన ప్రసాదరావు రాజకీయాలపై ఆసక్తి తగ్గుతోందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరమై పార్టీ కార్యక్రమాల్లో ఇనాక్టివ్ గా మారిన సందర్భంలో ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు చేసినటువంటి వ్యాఖ్యలను గుర్తు తెచ్చుకొని ధర్మాన ప్రసాదరావు ఇక రాజకీయాల్లో పూర్తిగా దూరంగా ఉండబోతున్నారా అన్న ఒక చర్చ జరిగింది. కానీ వాటన్నిటిని కొట్టి పారేస్తూ ధర్మాన ప్రసాదరావు మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం పైన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ధర్మాన ప్రసాదరావు ఇన్నాళ్ళు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు యాక్టివ్ అయ్యారు అన్న ఒక ప్రశ్న రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన 16 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ యాక్టివ్ గా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్సీపీ కోలుకోవాలంటే కష్టంగా మారుతుందనే అభిప్రాయంతో ధర్మాన ప్రసాదరావు ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది. ప్రజల్లో వైఎస్ఆర్సీపీకి పాజిటివ్ గా ట్రెండ్ మారుతోంది. కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడుగా మళ్ళీ ధర్మాన ప్రసాదరావు తెర మీదకి వచ్చారన్న ఒక ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైఎస్ఆర్సీపీ పుంజుకోకపోతే, ఆ రకమైన సంకేతాలు కనిపించకపోతే ధర్మాన ప్రసాదరావు యాక్టివ్ అయ్యేవారా, మళ్ళీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారా అన్న ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ధర్మాన ప్రసాదరావు ఎందుకు ఇప్పుడు యాక్టివ్ అయ్యారంటే, కొంతమంది మాత్రం వైఎస్ఆర్సీపీ పుంజుకుంటోంది కాబట్టి ఆయన యాక్టివ్ అయ్యారు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ పుంజుకోలేని సంకేతాలు కనిపించి ఉంటే మళ్ళీ సైలెంట్ గా ఉండేవారు. ఇప్పుడు ఆయన కొడుకును రాజకీయ రంగ ప్రవేశం చేయించేందుకు యాక్టివ్ గా మారారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయించేందుకు ధర్మాన ప్రసాదరావు ఇప్పుడు యాక్టివ్ గా మారారు. లేదంటే మళ్ళీ కూడా సైలెంట్ గా ఉండేవారు అన్న ఒక చర్చ అయితే జరుగుతోంది. అయితే ధర్మాన ప్రసాదరావు వైఖరిని వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎలా చూస్తుందన్న వాదన కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఇన్నాళ్ళుగా సైలెంట్ గా ఉండడానికి కారణం, పార్టీ నేతలకు అందుబాటులో రాకపోవడానికి కారణం, ఇప్పుడు సడన్ గా అందుబాటులోకి వచ్చి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఈ పరిణామాలన్నింటినీ వైఎస్ఆర్సీపీ అధిష్టానం ఎలా చూస్తుంది, ఎలా విశ్లేషిస్తుంది అన్న ఒక చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏది ఏమైనప్పటికీ ఇన్నాళ్ళుగా పార్టీ క్యాడర్ లో ఒక గందరగోళం ఉండేది. ధర్మాన ప్రసాదరావు సైలెంట్ గా ఉండడం పైన ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు తెర మీదకి వచ్చారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. పార్టీ క్యాడర్ కూడా క్లారిటీ వచ్చింది. ఆయన యాక్టివ్ గా కావడంతో శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీలో కొత్త ఉత్సాహం వచ్చినటువంటి నేపథ్యాన్ని కూడా రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు.